2024లో శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లొచ్చింది? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల సంఖ్యతో పాటు ప్రతి ఏటా హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 2024లో స్వామివారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీకి 1365 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 6 కోట్ల మందికి అన్నప్రసాదం అందజేశామని, 12.14 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. కియాస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియాస్క్ మిషన్ను టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియాస్క్ మిషన్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభంగా విరాళం ఇవ్వవచ్చు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఐటీ డీజీఎం బి వెంకటేశ్వర నాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ హెచ్జి రామ్ ప్రసాద్, డిప్యూటీ రీజనల్ హెడ్ వి బ్రహ్మయ్య, అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.